హాయ్ నేను సతీష్. నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి చాలా వరకు దివ్యుల మాదిరికి జరిగిన క్లాసులు అయితే ఎడిట్ చేసేసారు. నాకున్న అప్డేట్ గత సీజన్లో గంగావకి చూసారా, ఏమది ఇల్లు తన కూతురికి ఇల్లు కట్టించాలని అడిగేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టేసింది బాగా. అది చెబితే తప్ప నేను వెళ్ళను, హామీ ఇస్తే తప్ప వెళ్ళను అని చెప్పడంతో అదంతా లేపేశారు, చూపించలేదు. ఎందుకులే పెద్ద ఆవిడ పని, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఆశించవచ్చు, ఆశపడవచ్చు, తప్పలేదు. బట్ ప్రతి సీజన్లో ఎట్లా అయితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అది ఎలాగైతే చేసేసారో అటుగా మాధురికి సంబంధించి కూడా ఆవిడ నేను వెళ్ళిపోతా, ఉండను, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయంటే బాండ్స్ కూడా పేపర్స్ తెప్పిద్దామని చెప్పారు. బట్ లాస్ట్లో మీరు గమనిస్తే నిన్నటి ఎపిసోడ్లో దివ్య వర్సెస్ మాధురికి సంబంధించి కూడా రూల్స్ నువ్వు చెప్పకపోవడం ఇదే తప్పు కదంటే తప్పే. కాకపోతే ఆ రూల్స్ మిగతా వైల్డ్ కార్డ్స్ అందరికీ తెలియకపోయినా గౌరవ్ అండ్ మాధురికి అయితే తెలుసు. బట్ ఎందుకంటే ఈవిడ సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా మొత్తం ఎపిసోడ్ అంతా రోస్టింగ్ చేసేసి లాస్ట్లో అయినా సరే కాస్త బూస్టప్ ఇవ్వకపోతే వీక్ అంతా కంటెంట్ అయి ఉండదు. ఎటు పవర్ వస్తారా, పవర్ లాక్కున్నారు కదా, పవర్ తీసేసుకున్నారు కనుక మాట తీరు, బిహేవియర్ అన్నీ చూసే అన్నారు కనుక అవి ఇటు లాక్కున్నారు. ఈ వారం ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తుంది. వెళ్ళే ముందు అయినా సరే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువైన మాదిరిగా ఈ నామినేషన్ల వీక్లో కూడా ఖచ్చితంగా ఎక్కువగా గొడవలు, రచ్చ, కంటెంట్ మెయిన్ ఆవిడ నుంచి జనరేట్ అవుతుంది. అవ్వాలంటే కొద్దిగా ఎంకరేజ్ చేయాలని మాదిరిగా లాస్ట్లో దివ్య నీదే తప్పమ్మ, రూల్స్ అందరికీ తెలియదు అని చెప్పి చిన్న బూస్టప్ అయితే ఇచ్చారు. సో మొత్తానికి ఎడిటింగ్లో తీసేసినా సరే ఆవిడకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే ఇచ్చారు కనుక ఈ వారం ఎట్లా మార్చుకుంటుందో చూడాలి. అయితే నామినేషన్లలో మాత్రం ఖచ్చితంగా బాధేస్తారు, నో డౌట్. అంత వాల్యుబుల్ పవర్ ఎట్లా వదులుకుంటావు, మిస్ చేసుకున్నావు, ఆ ఇమ్యూనిటీ పవర్ అంటే అంత ఆషమాష అనుకుంటున్నావా? సహజం కదా, ఎవిక్షన్ ఆపేసే పవర్ అంటే ఎంత పెద్ద ఇష్యూ. ఇప్పుడు నేను ఇవాళ చూసాం, పవర్ అస్త్ర ద్వారా ఒక ఎలిమినేషన్ ఆపొచ్చు అనేటప్పుడు హౌస్ అంతా అబ్బా మంచి అవకాశం ఎవరికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తారు కదా, ఎమ్మెల్యేలకు వచ్చినట్టుగా. అంత వాల్యుబుల్ ఎవిక్షన్ పవర్నే నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు అంటే నీ ఆట తీరు, బిహేవియర్ వల్ల అది పోయింది కదా. ఆడియన్స్ కూడా ఆవిడ డిజర్వ్ కాదు అని చెప్పారు కనుకనే అది మెయిన్ పాయింట్ అవుద్ది. మెయిన్ ఆవిడ మాట తీరు కూడా హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అందరితో గొడవలు ఉండడం వల్ల ఎక్కువ మంది నామినేషన్ చేస్తారు. మరి ఇది నేను ఇప్పుడు చెప్పబోతున్న వీడియో ఏంటంటే నామినేషన్లు ఎవరిని ఎవరు చేస్తారు ఖచ్చితంగా నా గెస్సింగ్ మాత్రమే, ఇది అప్డేట్ కాదు, లీక్ కాదు. ఈ ఇన్ని రోజుల్లో గొడవలు ఎవరెవరికి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకునే చెబుతా ఉన్నా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అట్లాగే హైప్ ఇవ్వండి. ఇప్పటికే ప్రోమోకి సంబంధించి లాస్ట్లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుంది, భరణి రామురాజు ఉండేటప్పుడు ఇమాన్యుయల్ పవరాస్త్ర వాడడం వల్ల ఎలాంటి షాకింగ్ ట్విస్ట్ ఉండబోతుంది అనేది న్యూస్ బౌల్లో వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో మిస్ కాకండి. అట్లాగే 2 ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సరే, ఖచ్చితంగా నామినేషన్లు ఏమనుకుంటానంటే ఓల్డ్ కంటెస్టెంట్లు వర్సెస్ వైల్డ్ కార్డుల మధ్య జరగబోతుందని నేను అనుకుంటున్నా. ఓల్డ్ కంటెస్టెంట్లోనే చేస్తారు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా, నో డౌట్. వాళ్ళలో వాళ్ళు మాత్రం చేసుకుని ఇది పక్క క్లారిటీ. ఒక్క సాయి శ్రీనివాస్ మాత్రమే వాళ్ళ వైల్డ్ కార్డ్స్లోనే మాధుర్యం చేయొచ్చు. ఒకవేళ బిగ్ బాస్ ఏంటంటే ఇద్దరేసిన ఒక్కొక్కరు నామినేట్ చేయమని ప్రాసెస్ పెడితే ఎవరు చేస్తారంటే వీకెండ్లో బాగా బ్యాడ్ ఒపీనియన్ పబ్లిక్ నుంచి, ఆడియన్స్ నుంచి, హోస్ట్ నుంచి వచ్చింది కనుక ఎక్కువగా పవర్ కూడా లాగేసుకున్నారు అనే కంటే నువ్వు చేజార్చుకున్నావు, నువ్వు దాన్ని కాపాడుకోలేకపోయావు, దాని వాల్యూ తెలుసుకోలేక ఇట్లా ఆడడం వల్ల మాట తీరు, బిహేవియర్ బాగోకపోవడమే ఎక్కువగా మాధురికి చెప్పారు కనుక ఆవిడ ఎక్కువగా టార్గెట్ అవుద్ది, నో డౌట్. హౌస్ అంతా వేసేసిన ఆశ్చర్యపోకలు, అన్ని గొడవలు పడుతుంది, ప్రతిరోజు ఏదో ఒక గొడవ, రచ్చ. ఇక మాధురి అయితే దివ్య అండ్ కళ్యాణ్లో చేసే అవకాశం ఉంది. ఈ వీక్ అంతా వాళ్ళిద్దరితో ఆవిడ ఎక్కువ గొడవలు కనుక వీళ్ళిద్దరిలో ఒకరిని వదిలింది అంటే మొన్న నిద్రకు ఇబ్బంది అవుతుంది అని రీతుతో గొడవ పడితే బీపీ ఏమైనా ఉందా, ఎందుకు అలా అరుస్తారని రీతు కూడా గట్టిగా వాయిస్ రేజ్ చేసింది కనుక ఆవిడకైతే ఆప్షన్ కావచ్చు. మొత్తానికి మాధురి, దివ్య, కళ్యాణ్, రీతులలో ఒకరినైతే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే సాయి శ్రీనివాస్ గౌరవం చేసేదానికి లేదు, ఎందుకంటే మీరు చేయి విరిగింది కాబట్టి, చేయికి ప్రాబ్లం ఉంది కాబట్టి మీతో ఆడితే నన్ను ఓడిపోతానని చెప్పినందుకు బాగా హట్ అయ్యింది. కాకపోతే కెప్టెన్ కనుక ఆయన చేసేదానికి లేదు కనుక సాయి శ్రీనివాస్ కూడా చాలా సెల్ఫిష్ అని ఎక్కువ ప్రచారం చేసింది. సో అటైనా పోవచ్చు, మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. ఇక రెండెవరంటే రమ్య. రీతు అయితే కన్ఫర్మ్, ఎందుకంటే ఇప్పటికే రీతు వెళ్ళిపోవాలి, అస్సలు ఉండకూడదని కారాలు మిరియాలు నూరుతుంది. ఆమెను కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేస్తే ఎక్కడ ఇమ్యూనిటీ వచ్చేసి మరో వారం ఉండిపోతుందేమో అనే ఉద్దేశంతోనే చేయలేదు అని కూడా చెబుతూ ఉంది. ఇక రెండోది ఏంటంటే దివ్య, కళ్యాణ్, తనుజుల్లో ఒకరికే చేయొచ్చు, అంతకంటే ఈ అమ్మాయి కూడా ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇక 3 సాయి శ్రీనివాస్. మొదటిది మాధుర్యం చేయొచ్చు, ఎందుకంటే ఇతను లాస్ట్ వీక్ అంతా ఆమె మ్యానిపులేటర్, అక్కడ చెప్పేస్తున్నాడు, ఇక్కడ చెబుతున్నాడు. స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆయన ఆడాలనుకుంటే అంటే నేను వీక్, నన్ను పక్కన పెట్టేస్తాడు. ఆయన ఏమంటాడు, నేను సుమన్తో కానీ ఇంకోరితో కానీ నేను ఎందుకు ఆడాలనుకుంటా, నేను స్ట్రాంగ్ ప్లేయర్, నాలాగా ఆడే 100% ఎఫర్ట్స్ పెట్టే రమ్యతో కలిపి నేను గెలవాలని చూస్తా తప్ప మీరెవరో చెప్పారని మీకు నచ్చిన వాళ్ళతో నేను ఎందుకు ఆడుతాను. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. బట్ ఈవిడని చూజ్ చేసుకోలేదు. ఈవిడ అనుకున్న రమ్యతో కలిసి ఆడడానికి కానీ ఆయేషతో కలిసి ఆడడానికి ఈవిడ సిద్ధపడిన. రమ్య విషయంలో ఆయన మ్యానిపులేట్ చేసి తనతో ఆడాలనుకున్న ఆమె లాక్కుపోయేలాగా బాధపడింది. అదే విషయం రమ్యతో కూడా చెప్పింది కనుక నేను చాలా హర్ట్ అయ్యానని
సో మొత్తానికి వీళ్ళిద్దరికి ఇష్యూ ఉన్నాయి కనుక ఈ సాయి శ్రీనివాస్ మొదటిది మాధురిని, ఇక రెండో దివ్యని కూడా చేయొచ్చు. ఎందుకంటే నన్ను వీకెండ్లో ఇతనికి పవర్ వద్దనింది ఎవరు, దివ్య. అట్లాగే మరి రూల్స్ కూడా చెప్పలేదు కదా, కర్రీ విషయంలో అంత లొల్లయ్యాక మనం వైల్డ్ కార్డ్స్ నువ్వు రేషన్ మేనేజర్ అయితే రూల్స్ చెప్పాలి కదమ్మా అనేసి ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు కనుక అతనికి అసలు రేషన్ మేనేజర్ ఎవరని కూడా తెలియదు సాయి శ్రీనివాస్కి. హూ ఈజ్ రేషన్ మేనేజర్ అని అడిగాడు మన కళ్యాణ్కి. సో ఆ పాయింట్ కూడా ఉంటుంది. ఇక నిఖిల్ నాయర్, ఇతనికి వాస్తవంగా ఎవరితోనూ కూడా ఇష్యూస్ లేవు. బట్ మన టాస్క్లో ఇతరుని టార్గెట్ చేసి ఒకవైపు 2 బ్యాగులు తగిలించేసిన దివ్య, కళ్యాణ్ నామినేట్ చేస్తాడేమో చూడాలి. అంతకంటే ఇతనికి కూడా ఆప్షన్ అయితే లేదు. ఇక ఆయేషా, జీనత్, రీతికి ఒకటి ఖచ్చితంగా వేసేస్తుంది. మొన్న వారం తనూజని నామినేట్ చేసింది కాబట్టి ఈ వీక్ వదిలేయచ్చు. ఇక ఈమెకి ఇమాన్యుల్, రాము వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి డీమోన్ ఆర్ దివ్య ఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఒకరికి చేస్తుందేమో చూడాలి. అట్లాగే దివ్య ఖచ్చితంగా మాధురిని ఒకటి చేస్తుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఆవిడతో గొడవలు కనుక. రెండోది ఆయేషా ఆర్ రమ్య వీళ్ళిద్దరిలో ఒకరికి వేయచ్చు. ఎందుకంటే మిగతా సాయి శ్రీనివాస్, గౌరవ్తో ఎటు కెప్టెన్ ఓకే, నిఖిల్తో కూడా ఇంక ఇష్యూస్ లేవు. ఇక తనూజ, ఈమె మాధురి అండ్ రమ్యకు వేసేయచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆమెపై కామెంట్లు చేయడం, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అనడం, ఈమె లీనియన్స్ ఇవ్వబట్టే కదా ఆయన అట్లా చొరవ తీసుకుంటున్నాడు. ఫస్టే వద్దని చెప్పొచ్చు కదని ఆ వీడియోలో ఈమె తప్పు కూడా ఉంది, ఈమె చొరవ ఇచ్చింది, ఆయన చొరవ తీసుకున్నాడు, ఈమె ఒక మాటతో కంట్రోల్ చేయొచ్చు, చెయ్యి వేస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవచ్చు, వద్దని గట్టిగా చెప్పొచ్చు. ఈ వీడియోలు అయితే బాగా ఆవిడికి రీచ్ అయ్యే. సో ఆవిడ ఆ వీడియోలు చూసింది కనుక హట్ అయింది కనుక వీళ్ళిద్దరిలో ఒకరికి వేస్తే వేయచ్చు. ఇక రెండోది ఖచ్చితంగా ఆయేషాకే పడిపోతుంది. ఎందుకంటే నన్ను టార్గెట్ చేసి వచ్చావని చెప్పావు కదా లాస్ట్ వీక్, అందుకే వేసావు కదా, సో నా గేమ్ నేను ఆడుతున్నా, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఇవన్నీ కావచ్చు. మొత్తానికి ఈవిడ నామినేషన్ అట్లా ఉండొచ్చు. ఇక ఇమాన్యుల్, ఇతడు ఏంటంటే మాధురికి ఒకటి వేస్తాడు, మాట తీరు సరిగా లేదక్క అని చెప్పొచ్చు. పైగా పవర్ పోయింది, ఆ పవర్ వాల్యూ నాకు తెలిసింది. నేను ఆ పవర్ ఇప్పుడు బర్ణాల రామురాధుడికి వచ్చేసరికి ఒకరికి లైఫ్ హౌస్లు ఇచ్చేదానికి అంత వాల్యుబుల్ది నువ్వు నీ బిహేవియర్ వల్ల, మాట తీరు వల్ల చెడగొట్టుకున్నావంటే ఆ విషయంలో ఆవిడ ఇంకా అబ్జెక్షన్ పెట్టడానికి లేదు, ఎవరికైనా వ్యాలిడ్ పాయింట్. ఇక రెండోది ఎవరికి వేస్తాడనేది చూడాలి. రాము మరి లాస్ట్ వీక్ అంతా రాము గేమ్ అబ్జర్వేషన్ చేయాలి, ఇవన్నీ చెప్పాడు, రాము వెళ్తాడా లేకపోతే ఇమాన్యుల్కి ఇంకెవరితో ఇష్యూస్ ఉన్నాయి చూద్దాం మరి. ఇక తర్వాత రాము రాథోడ్ వైల్డ్ కార్డుల్లో ఒకరిని, వీళ్ళ టీంలో ఒకరిని ఎంచుకుని వేసేస్తాడు. నాకు తెలిసి మొన్న దివ్య అరిచింది కాబట్టి ఆమెను ఇతడి మీద అరిస్తే భరణే అయిపోయాడు కదా, అది కావచ్చు, ఆ మాధురి ఇష్యూలు కావచ్చు, లేకపోతే మాధురినే చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి వీకెండ్ ఫీడ్బ్యాక్ పట్టుకొని నాగార్జున గారు పవరే తీసుకున్నారు, పైగా మాట తీరు బాగాలేదని ఆవిడకి ఎక్కువ క్లాసులు పీకారు కనుక ఆవిడకి వేసేస్తూ పని అయిపోద్దని అటు కూడా పోవచ్చు. ఇక సంజనా గల్రాని, ఈమె వైల్డ్ కార్డులు చేయకపోవచ్చు, ఓల్డ్ కంటెస్టెంట్లోనే రాము లేదా దివ్య, తనుజ వైపు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం దివ్య మీద కూడా ఫోకస్ ఉంది. ఈ వారం దివ్య అవుట్ అయిపోద్దనే 1000 కాళ్ళతో ఎదురు చూసింది. అలాగే రాము రాథోడ్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి కనుక వాళ్ళిద్దరిన ఒకరు ఫోకస్ పెట్టచ్చు సంజన. ఇక కళ్యాణ్, ఒకటి మాధురి నో డౌట్, 2 రమ్యకు కూడా వేయచ్చు. మన కొడతా కాల కింద తెసి తొక్కేస్తా అని కామెంట్స్ చేసింది కదా, నీకు అట్లా అర్థమయ్యి ఉంటుంది, నేను జస్ట్ ఫ్రెండ్లీగా హగ్ ఇచ్చాను లేకపోతే ఫ్రెండ్లీగా చేసి ఉండొచ్చు, బట్ నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకోను అని ఆ వీడియో చూపించారు కాబట్టి అదే పాయింట్లో కళ్యాణ్కి అయితే పాయింట్ అయితే చెప్పొచ్చు. ఇక రీతు చౌదరి, ఈమె డీమోన్ పవన్ చేస్తే భలే ఉంటుంది, మొన్న ఆ వీడియోలు దెబ్బకు నా గేమ్ నేను ఆడతా అనింది కానీ డీమోన్ చేయదు. ఖచ్చితంగా రమ్యను రెండోదేమో ఆయేషాని చేస్తుంది. ఆయేషతో వీళ్ళిద్దరికి తలపోటు మామూలుగా లేదు. మాధురితో చాలా గొడవలు ఉన్నాయి, తలకాయ నొప్పులు ఉన్నాయి, ఆయేష్తో తలనొప్పులు ఉన్నాయి, భరించలేక అక్కడ ఉండడం కిచెన్లో ఆ వాషింగ్ డిష్లు అయితే ఉండవని చెబుతాను. ఆయేష ఊరికే ప్రతిదానికి ఇవన్నీ పోగు చేసి రెచ్చగొట్టినట్టుగా, పైగా నువ్వు స్ట్రాంగ్ అయితే అవ్వచ్చు, నేను వీక్ అయితే అవ్వచ్చు, నువ్వు ఏదని అనుకో, నాకు అనవసరం, నిన్ను తీసి పడేస్తా, నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నీతో ఫిజికల్ టాస్క్లు ఆడడం ఇష్టం లేదని ముఖం మీద ఫటాఫటమన్నాడు ఆయేష చెప్పింది కనుక ఆయేషని చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చెప్పినట్టుగా ఇంకా డీమోన్ అయితే చేయదు కదా, ఆయేషనే చేస్తుంది, రమ్యను కూడా చేయొచ్చు. రమ్య ఆ వీడియోలో మాట్లాడింది కనుక, సో ఎక్కువగా పైగా రమ్య కూడా బాగా ఫోకస్ శివుడి మీద చేస్తుంది కనుక డీమోన్ అండ్ రీతు పైన, వీళ్ళ బాండింగ్ పైన రమ్య ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో రీతుకు కూడా మాధురి, రమ్య, ఆయేష ముగ్గురైతే స్ట్రాంగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక డీమోన్ పవన్ ఖచ్చితంగా ఒకటి ఆయేషకు వేసేస్తాడు. ఎందుకంటే ప్రతిసారి ఆమె తను ఏదైనా చెప్పడానికి వెళ్తే అరుస్తూ ఆ రీతుకు లాయర్గా వచ్చావా, రీతు తరపున మాట్లాడడానికి వచ్చావా, నువ్వెందుకు వచ్చావు, వచ్చేస్తావు, నీ లైఫ్ అయిపోయిందిరా, నాకు తెలుసురా, నువ్వు దూరిపోతావురా లేక కామెడీలోనో ఫన్లోనో వేసుకుంటుంది కాబట్టి సో ఖచ్చితంగా చేస్తూ ఉండొచ్చు. ఇక రీజన్ అంటే ఇవే చెప్పొచ్చు. ఇక రెండో ఓటు ఎవరికి వేస్తాడో చూడాలి. డీమోన్కి ఇంకెవరితో ఇష్యూస్ ఉన్నాయి, వైల్డ్ కార్డ్స్లో కూడా ఎవరికి లేవుగా, సరే చూద్దాం ఇంక రెండో ఆప్షన్ ఎవరికి అనేది. ఇక సుమన్ శెట్టి, ఇతను కూడా ఒకటి మాధురికి వేస్తాడు,
వీకెండ్లో కూడా ఆమెదే తప్పు అని చెప్పాడు. ఆడియన్స్ కూడా అదే తీర్పిచ్చారు కనుక రెండో చేపలు గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతాడు. కెప్టెన్ కనుక ఇతను నోరు చేయరు కనుక అక్కడ ఆప్షన్స్ బట్టి లాస్ట్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తే బిగ్ బాస్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిపి ఎవరినైనా చేయాలా ఏంటి అలాంటి ట్విస్ట్ కూడా ఇస్తారు. మరి వీళ్ళ ఓట్లు ఎవరికి వేస్తారు ఏందో చూద్దాం. గౌరవ్ ఇతను కూడా ఎవరితో ఇష్యూస్ లేవు, అందుకే ఎవరిని చేస్తారో చూడాలి. ఇక సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్లు కనుక వీళ్ళిద్దరిని ఒకవేళ డైరెక్ట్ నామినేట్ అంటే ఎవరినో ఒకరిని అంటారా లేకపోతే సేవ్ చేయమంటారా, వీళ్ళకి ఎలాంటి పవర్ ఇస్తాడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో అది కూడా మార్చబోతుంది. సో మొత్తానికి 7వ వారం నామినేషన్లు అయితే గట్టిగానే ఉండబోతున్నాయి. మాధురి గ్యారంటీగా నామినేట్ అవుతుంది. ఆమెతో పాటు దివ్య కూడా ఉంటుంది, రమ్య ఉండొచ్చు, ఆయేష కూడా ఉంటుంది, రీతు కూడా ఉంటుంది. మొత్తానికి అందరి ఫిమేల్ కంటెస్టెంట్లు అయితే పక్క ఈ 5గురు కూడా ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారో చూద్దాం. ఇంకా హౌస్లో ఈరోజు నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. అవ్వగానే ఫుల్ డీటెయిల్స్తో మరో వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.